అవతార్ మే హే బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభువుచ్చిన ఈ అవకాశంలో మనం ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నాం. ముందుగా ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు ఆలపిస్తారు. జై తర్వాత బాబా. ఎం నాగమణి గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా. శ్యామల గారు. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జగతి సృష్టించి నెలమిని జ్ఞానమూర్తి, ఓము జీవుల నెల్లని ప్రేమ రాసి, జగము హరించుని దివ్య శక్తియుతుడు, సగుణ రూపంబు దాల్చిని సర్వమయుడు. అట్టి మేరు బాబకి, అట్టి మేరు బాబను ఆత్మగలతూ నమో నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుద్ధార, సకల చరాచర జగదుద్ధార, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా, జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూపా, ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంతనంతము చేసి, అజ్ఞానాంతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ, దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు, అవ్యయ మోక్షం బనుగ్రహింపు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా మహారాజ్ని. అందరికీ జై బాబా. జై బాబా అండి. శ్యామల గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే పుస్తకంలోని విశేషాలు మనం తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు భగవంతుడు నేను ఒకటే అని ఒక అద్భుతమైన సంఘటన. అంటే ఆవిడ క్రీస్తుని ఎక్కువ పూజిస్తుంది ఆ అమ్మాయి. బాబా దర్శనం చేసుకునేటప్పుడు అనుకుంటుంది క్రీస్తులుగా కనిపించాలి అంటే బాబా క్రీస్తు రూపంలోనే కనిపిస్తారు. తన తమ్ముడికి, తన అన్నగారికి కూడా అడుగుతుంది. అంటే లేదు లేదు బాబాని బాబాగానే చూడు. అలా చూస్తే కనుక నీకు తెలుస్తుంది అంటే మళ్ళీ బాబా ఈ అవతారంలో బాబా ఎలా ఉంటారో, ఆ భగవంతుడు ఎలా ఉంటాడో అలా దర్శనమిస్తారు. అప్పుడు ఆవిడకి అవగతమవుతుందన్నమాట. భగవంతుడు ఒక్కడే, అవతారాలే వేరు అని. అలా ఆవిడ బాబా ప్రేమలో తరించిన ఆ సంఘటన గురించి మనకి తెలియజేశారు. ఈ రోజు విషయంలోకి వద్దామండి. ఈ రోజు ఎం సత్యనారాయణ గారని వాళ్ళ సిస్టర్ విషయంలో జరిగిన ఒక అద్భుత సంఘటన
ఆయన మనకు తెలియజేస్తున్నారు. ఆ విషయం మనం తెలుసుకుందాం. ఆమె చిరునవ్వుతో మృత్యువుని ఆహ్వానించింది. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. సత్యనారాయణ గారు చెప్తున్నారు, "మా కుటుంబంలో మా అన్నగారు, నేను ఇద్దరమే పిల్లం. మా అమ్మ ఒక ఆడపిల్ల కావాలని కోరుకుని, తనకొక ఆడపిల్లను ప్రసాదించమని భగవంతుని హృదయపూర్వకంగా తరచూ ప్రార్థిస్తూ ఉండేది మా అమ్మగారు. కొన్ని సంవత్సరాలైన తర్వాత అంటే 1951 సంవత్సరంలో నాకు గోవిందమ్మ అనే చెల్లెలు పుట్టింది. ఆ అమ్మాయి చాలా అందమైంది, తెలివిగలది. మా అందరికీ చాలా ముద్దు బిడ్డగా ఉండేది. 1957 సంవత్సరానికి నాకు 19 ఏళ్లొచ్చాయి. నేను మా అమ్మా, నాన్న దగ్గర ఉండకుండా అంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ ఉండడం వల్ల విజయవాడ వెళ్ళి అక్కడే ఉంటూ ఉండేవాడిని. అంటే రైల్వే దాంట్లో జాబ్ రావడం వల్ల చిన్నతనంలోనే వాళ్ళ అమ్మా, నాన్నగారికి దూరంగా విజయవాడలో ఉంటున్నారాయన సత్యనారాయణ గారు. అప్పుడు నేను మొదటిసారిగా మెహర్ బాబాను గురించి విన్నాను. 4 సంవత్సరాలైన తర్వాత పూనాలోని గురుప్రసాద్‌లో ఆయన దివ్య దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. నేను ఆయనను అవతారినిగా అంగీకరించేటంత దృఢంగా ఈ సహవాసులో ఆయన ప్రేమ నా హృదయానికి హత్తుకుపోయేటట్లు సహాయం చేసింది. తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను మా తల్లిదండ్రులకు మెహర్ బాబాను గురించి చెబుతూ ఉండేవాడిని. బాబా యొక్క ప్రేమ పరిధిలోకి వచ్చిన వారి యొక్క అనుభవాల గురించి చెబుతూ ఉండేవాడిని. వారు ప్రాచీన సాంప్రదాయానికి కట్టుబడి ఉండడం వల్ల నా తల్లిదండ్రులు ఎక్కువ బాబా మీద అభిరుచి చూపించలేదు. కానీ 10 సంవత్సరాల వయసున్న మా చెల్లెలు గోవిందమ్మ ఎంతో శ్రద్ధతో వింటూ ఉండేది. నేను చెప్పే విషయాలను చాలా శ్రద్ధగా వినేది. త్వరలోనే ఆమెకు బాబా భగవంతుడు అని సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగాయి. అది ఆయన ఆమెకిచ్చిన వరం. అంటే బాబా ఆమెకిచ్చిన వరం అని చెప్తున్నారు. ఆమె బాబాని మౌనంగా ప్రార్థించేది. తన క్లాసులో ఉన్న పిల్లలకు ఆయన గురించి చెబుతూ ఉండేది. ఆమె స్నేహితురాళ్లలో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగితే దానికి విరుగుడుగా మెహర్ బాబా నామం జపించమని సలహా ఇచ్చేది నా చెల్లెలు. 1964 సంవత్సరంలో ఆమెకు 13 సంవత్సరాల వయసు. 7వ తరగతి చదువుతూ ఉంది ఆమె. మే 13వ తేదీన ఆమెకు జ్వరం తగిలినట్లుగా అనుకోవడం ప్రారంభించింది. మా నాన్నగారు ఆమెను ఆ గ్రామంలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ డాక్టరు ఆమెను పరీక్ష చేసి ఆమెను పిచ్చి కుక్క కరిచిందని రోగ నిర్ణయం చేశారు. అంటే ఇంకా ఆవిడ బాబాని చూడండి. అన్నగారు చెప్పిన మాటలను బట్టి బాబా భగవంతుడే నమ్మకం, విశ్వాసం కలిగేసి తల్లిదండ్రులకు కలగలేదు. తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు. కానీ ఈ చిన్న వయసులోనే ఈ అమ్మాయికి బాబా భగవంతుడనే దృఢమైన విశ్వాసం కలగడం, తన క్లాసులో ఎవరైనా కష్టంలో ఉంటే, ఏదైనా బాధలో ఉంటే బాబా నామం చేసుకోమని చెప్పడం, ఇలా బాబా ప్రేమలో తరిస్తోందావిడ. ఆవిడ బాబాని చూడకపోయినా అన్నగారు చెప్పిన మాటలను బట్టి. కానీ సడెన్‌గా ఆవిడకి 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జ్వరం రావడం, డాక్టర్ చూపిస్తే పిచ్చి కుక్క ఉండవచ్చని రోగ నిర్ధారణ చేశారట. అంటే జ్వరం ఎందుకిలా వస్తోంది అంటే, అంటే కుక్క కరిచినా కూడా గట్టిగా కరవకపోతే పిల్లలు ఆ ఆటల్లో పడిపోయి మరిచిపోతారు కదా! అలా మరిచిపోయి ఉండొచ్చు ఈ అమ్మాయి కూడా. కానీ అదేమైంది జ్వరం రూపంలో రావడంతో డాక్టర్ చూపించుకుంటే డాక్టర్ చెప్పాడు. దగ్గరలో ఉన్న పట్టణంలో ఉన్న సివిల్ హాస్పిటల్‌కి ఆమెని తీసుకుని వెళ్ళమని డాక్టర్ సూచించారు. ఆమెని తీసుకుని వెళ్ళటానికి డాక్టర్ గారే దయతో తన కారు కూడా ఇచ్చారు. హాస్పిటల్‌కి వెళ్లే ముందు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కొన్ని సామాన్లు తీసుకోవడానికి మా వాళ్ళు ఇంట్లోకి వెళ్లారు. మా చెల్లెలు మొదలకుండా గంభీరంగా ఉంది. ఆమె కొత్త బట్టలు కట్టుకుంది. వెళ్లే ముందర గోడకు తగిలించిన మెహర్ బాబా ఫోటో ముందర నిలబడింది. ఆ ఫోటో తనకు అందనంతని ఎత్తు ఉండడం వలన మా నాన్నగారిని తనను పైకెత్తమంది. అప్పుడామె తన చేతులతో బాబా పాదాలు స్పృశించింది. అట్లా చేసిన తర్వాత ఆమె సంతోషించి మా అమ్మ వైపు తిరిగి, "అమ్మా! నేను నా బాబా దర్శనం చేసుకున్నాను. హాస్పిటల్‌కి వెళ్లే ముందర ఇప్పుడు నీ కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తాను" అందుట. అంటే ఎంత మెచ్యూర్డ్‌గా ఉందో చూడండి ఆ ఆత్మ. బాబాని చూడకపోయినా ఈ అచంచలమైన విశ్వాసం అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా అంటే కొంచెం సీరియస్‌గానే ఉంది పరిస్థితి. వేరే ఊర్లో డాక్టర్ చూపించమన్నారు.
అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులతో ఏమని చెప్తోంది? తన ఇంట్లో ఉన్న బాబా ఫోటో ఎత్తులో ఉండడం వలన తండ్రితో ఏమంది తనని పైకెత్తమని వెళ్లి బాబా పాదాలకి నమస్కరించి, "నా బాబా దర్శనం అయిపోయింది. ఇప్పుడు నీ కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తాను" అందిట. చాలా గంభీరంగా ఉంది ఆ పరిస్థితుల్లో నా చెల్లెలు అని చెప్తున్నాడు ఆయన. మా చెల్లెలి పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నదని డాక్టర్ చెప్పగానే, మా తల్లిదండ్రులు నన్ను వెంటనే రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారు. హాస్పిటల్‌కి వెళ్ళడానికి వాళ్ళు కారు ఎక్కగానే, మా చెల్లెలు బాబా తనతోనే ఉన్నారని, నేను ఆమెను చూడానికి వస్తానని కూడా చెప్పింది. అంటే ఆమె చెప్తోందట. ఏమని? మీరేం కంగారు పడకండి. నాతో బాబా ఉన్నారు. అంతేకాదు అన్నయ్య కూడా నన్ను చూడ్డానికి వస్తాడు అని చెప్పింట కారులో. హాస్పిటల్‌లో చేర్పించిన తర్వాత ఆమె నిశ్శబ్దంగా ఉంది. ఆమె విడవకుండా బాబా నామాన్ని నెమ్మదిగా జపిస్తూ ఉండడం మా అమ్మ, నాన్నగారు గమనించారు. డాక్టరు ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మా చెల్లెలు ఆయనతో ఇలా అంది. డాక్టర్ గారు, మీరు నాకు ఇంజెక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నారు. కానీ మీరు నాకు కాదు ఇంజెక్షన్ ఇచ్చేది. మీరు దానిని మెహర్ బాబాకిస్తున్నారు అంది. మా అమ్మ, నాన్న, డాక్టర్ గారు కూడా అది విని ఆశ్చర్యపడ్డారు. ఆమె అంది, "బాబా సర్వాంతర్యామి అని అనుభవించడానికి ఆయన ప్రసాదం తీసుకోండి" అని అన్నప్పుడు వాళ్ళింకా ఆశ్చర్యపడ్డారు. డాక్టరు ఇంజెక్షన్ ఇచ్చి, అంత చిన్న పిల్ల అటువంటి విషయాలు చెబుతున్నందుకు ఆశ్చర్యపడుతూ డాక్టర్ బయటికెళ్ళాడు. గోవిందమ్మ అంటే ఇతని చెల్లెలు, ఇప్పుడు సిక్కయిన అమ్మాయి. తన పక్క మీద పడుకుని హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది. కానీ ఆమె పరిస్థితుల్లో ఏ మార్పు లేదు. ఆ ఇంజెక్షను పని చెయ్యలేనంత తీవ్రంగా ఆ వ్యాధి ముదిరిపోయింది. అర్ధరాత్రి కావస్తుండగా మా చెల్లెలు మా అమ్మగారి పాదాలను పక్క మీద పెట్టమని అడిగింది. మా అమ్మ పాదాలు పెట్టగానే గోవిందమ్మ తల వంచి ఆ పాదాలకు నమస్కరించింది. అంటే సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో తల్లి ప్రథమ గురువుగా గౌరవించబడుతుంది కనుక మా చెల్లెలు ఆ చర్య చేసింది. తర్వాత మా చెల్లెలు మా అమ్మతో బాధపడవద్దు అని చెప్పింది. అర్ధరాత్రి అయిన వెంటనే మా చెల్లెలు పైన కప్పు వంక చూసి నీవెవరువు నడిచింది. ఆమె ముఖంలో చిరునవ్వుతో నిండిపోయింది. గట్టిగా బాబా అని అరిచి తన అంతిమ శ్వాసను విడిచింది నా చెల్లెలు. నేను వెళ్ళేటప్పటికి మా చెల్లెలు చనిపోయింది. జరిగిన హృదయ విదారకమైన సంఘటన గురించి చెబుతూ మా అమ్మ నాన్న తన కుమార్తె చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నా విచారం కొంతవరకు తగ్గింది. ఎందుకంటే నేను సరైన సమయానికి రాకపోయినప్పటికీ మా చెల్లెల యొక్క చివరి క్షణాల్లో మెహర్ బాబా ఆమె దగ్గర ఉన్నందుకు నాకు తృప్తి కలిగింది. మా చెల్లెలు బాబాను ఆయన యొక్క భౌతిక రూపంలో ఎప్పుడూ చూడలేదు. అయినా ఆయన భగవంతుడని పూర్తిగా నమ్మటంలో గాని, ఆయన ప్రభువుని హృదయపూర్వకంగా ప్రేమించడంలో గాని, అది ఏదీ అడ్డు రాలేదు మా చెల్లెలికి. అవతార పురుషుడిగా మెహర్ బాబా సర్వాంతర్యామి. ఎవరైనా ఆయనను హృదయపూర్వకంగా పిలిచినా, స్మరించినా ఆయన పలుకుతాడు. నిజంగా మా చెల్లెలు చాలా అదృష్టవంతురాలు అని రాశారు. అంటే బాబా చెప్పిన సందేశాలన్నిటికీ ఇక్కడ మనకి ఎంత అద్భుతమైన సంఘటన మనకి తెలిసిందో చూడండి. బాబా కూడా అంటారు, "నా మీదే పూర్తిగా ఆధారపడిపోతే, నేను విశ్వ కార్యంలో ఎంత బిజీగా ఉన్నా కూడా అది పక్కన పెట్టేసి, నీ దగ్గరికి పరిగెట్టుకొచ్చేస్తాను. నిన్ను రక్షించడంలో నేను అంటే ఆప్షన్ చూడను. వెంటనే నీదే నీ యొక్క బాధ్యత నాదైపోతుంది. నా భుజస్కంధాల మీద పడిపోతుంది. నేను దాన్ని కూడా అంటే విశ్వ కార్యక్రమాన్ని కూడా పక్కన పెట్టేసి రక్షిస్తాను" అంటాడు చూసారా తండ్రి? అలాగా ఈ అమ్మాయి చూడండి అసల బాబానే చూడలేదు భౌతికంగా. ఆ! అన్నగారు చెప్పిన మాటలకి యెస్ ఈయనే భగవంతుడు అని పూర్తి దృఢమైన విశ్వాసం చూపించింది. కానీ బాబా కూడా అంటారు, "నీ కర్మ ఫలాన్ని ఇంటర్ఫియర్ అవ్వను గానీ, దాన్ని తట్టుకునే శక్తినిస్తాను." అంటే అంత చిన్న వయసులో తనకంత జబ్బు వచ్చినా, తల్లిదండ్రులు కంగారు పడుతున్నా, డాక్టర్లు చెబుతున్నా కూడా, అవన్నీ విన్నా కూడా ఎంతో గంభీరంగా బాబా మీదే ఆధారపడిపోయి ఆఖరి టైములో బాబాని దండం పెట్టుకోవడం, బాబా దర్శనమైందనడం అంటే ఇంక బాబా ఆవిడతో ఉన్నారనమాట. దానికి తెలియడం కోసం చూడండి ఆఖరి టైములో ఆవిడ బాబాని అరవడం, "నీ దర్శనం అయిందని" చెప్పడం. ఇవన్నీ కూడా ప్రభువు ఎంత చల్లని చూపు చూస్తే ఎంత అద్భుతంగా ఆ ఆత్మ
అదృష్టవంతురాలవుతుంది అన్నది మనకి అవగతమవుతుందండి. ఇక్కడ సత్యనారాయణ కూడా ఏమంటున్నారాయన, "నా చెల్లి చనిపోయాక వెళ్ళడం వలన నేను కొంచెం బాధపడినా, నా తల్లిదండ్రులకి మాకు లోటనిపించినా, కానీ బాబా ఆమెతో ఉన్నారన్న విషయం నాకు చాలా అద్భుతంగా ఉంది." అంటే సర్వాంతర్యామి అనడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం ఇంకేం కావాలండి? ఆవిడ బాబాని చూడలేదు, బాబా కనిపించలేదు, ఇంకా ఆ కుటుంబంలో ఇంకా బాబా మీద నమ్మకము లేదు. కానీ ఆ ఆత్మ ఎంత పరిపక్వత చెందిందో, అందుకే హృదయాంతరాలలో పిలిస్తే పిలుపుకి నేను అంటే వినకుండా ఉండలేను, రక్షించకుండా ఉండలేను అని బాబా మాటలకి ఎంత అద్భుతమైన సమాధానం ప్రభువు ఇచ్చాడు అన్నది మనకి అవగతమవుతుందండి. ఇలా మృత్యు సమయంలో కూడా ఆయన నామాన్ని చేసి, ఆయన దర్శన భాగ్యాన్ని పొందిన అదృష్టవంతురాలు గోవిందమ్మ. మరి మరొక అధ్యాయంలోకెళ్ళిపోదామండి. భగవంతుని ప్రేమ అవగాహన అతీతం అంటున్నారు. ఎవరంటే పీటర్ రోషన్ రాశారిక్కడ. ఆయన అనుభవాన్ని చదువుకుందాం. ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ ప్రాంతంలో 1964 ప్రారంభ దశలో నేను మా ఇద్దరికీ తెలిసిన ఒక స్నేహితుని ద్వారా ఆస్వాల్డ్ హాల్‌లో కలుసుకున్నాం. మేమిద్దరం అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు నాకు ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా ఇష్టంగా ఉండేది. అందువల్ల మేము వాటిని గురించి గంటల కొలది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆస్వాల్డ్ అప్పటికే చాలా సంవత్సరాల నుంచి బాబా ప్రేమికుడైనప్పటికీ అప్పుడు బాబాను గురించి ఏమీ చెప్పలేదు. అంటే తన ఫ్రెండ్ గురించి చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆస్వాల్డ్ అన్న అతనితో కలిసి ఫ్రెండ్‌షిప్‌లో ఉండేవాడు ఈ పీటర్ అన్నతను. ఎక్కువ ఆహ్, డివోషనల్ సైడ్ అంటే ఆధ్యాత్మికంగా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ, చాలా సంవత్సరాల నుండి తన ఫ్రెండ్‌కి బాబా పరిచయం ఉన్నా కూడా, ఎప్పుడూ బాబా గురించి చెప్పలేదు నాతో అని చెప్తున్నాడు ఈ పీటర్ రోషన్. తర్వాత కొన్ని నెలలు కొత్త ఇంట్లోకి మారాను. అది ఆస్వాల్డ్ ఇంటికి 2 మైళ్ళ దూరంలో ఉంది. నేనతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాణ్ణి. అతను నాకు తన ఫోను నంబర్ ఇచ్చాడు. అందువలన అతనితో ఫోన్‌లో మాట్లాడాను. ఆస్వాల్డు నన్ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను చిత్రలేఖుడని అంటే ఒక పెయింటర్ అని తెలిసింది. అతని గదిలో మెహర్ బాబా యొక్క చిత్రాలు చాలా ఉన్నాయి. అప్పుడు ఆ చిత్రాలు ఎవరివో నాకు తెలియలేదు. నిజానికి బాబా వాళ్ళింటికి 1956లో వచ్చారు. చాలా గంటల సేపు మేం మళ్ళీ ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుకున్నాం. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అతను బాబా పేరును గురించి ఎన్నడూ చెప్పలేదు. ఆ చిత్రాలను చూచి నాకు కుతూహలం కలిగినప్పటికీ బాబా ఎవరని నేను అతన్ని ఎప్పుడూ అడగలేదు. చాలా పొద్దుపోయిన తర్వాత నేను బయలుదేరిపోతూ ఉండగా నాకు చదువుకోవడానికి ఏదైనా పుస్తకాన్ని సూచించమని అడిగాను నా ఫ్రెండ్‌ని. అతను నాకు చార్లెస్ పర్దం రాసిన 'ద పర్ఫెక్ట్ మాస్టర్' అంటే పరమ సద్గురువు అనే పుస్తకం ఇచ్చాడు. నేనింటికి వెళ్ళి ఆ ఆనందకరమైన సాయంకాల సమయంలో అనేక విషయాల గురించి మాట్లాడిన తర్వాత ఆ పుస్తకం చదవడం ప్రారంభించాను. కొన్ని పేజీలు చదివిన తర్వాత మెహర్ బాబా పర పరమ సద్గురువని నేను ఒప్పుకున్నాను. ఆ పుస్తకాన్ని ఇంకా కొంచెం చదివిన తర్వాత బాబా నా గురువని నేను తెలుసుకున్నాను. ఇంకా కొంచెం చదివిన తర్వాత నా జీవితం ఆయనదని తెలుసుకున్నాను. చెప్తున్నాడు పీటరు బాబా తన జీవితంలో ఎలా వచ్చారు అన్నది. ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అవ్వడం, కానీ ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతున్నా కూడా బాబా గురించి చెప్పకపోవడం. లక్కీగా అతని ఇంటి దగ్గరలోనే ఇల్లు దొరకడం. అతని ఇంటికి ఆహ్వానించడం, అతని ఇంటికెళితే అన్నీ పెయింట్‌లేసున్నాయి బొమ్మలు. అందులో బాబా ఫోటో చాలా నచ్చింది అతనికి. కానీ ఆయనెవరో అతను చెప్పలేదు, ఇతను అడగలేదు. సరే కబుర్లన్నీ అయిపోయాక వెళ్ళిపోతూ ఏదైనా చదువుకుందుకు పుస్తకం ఇమ్మంటే, ఈ 'ద పర్ఫెక్ట్ మాస్టర్' అని చెప్పి చార్లెస్ పర్దం రాసిన ఒక అద్భుత పుస్తకాన్ని అతనికిచ్చాడు చదవమని. ఇతను ఇంటికెళ్ళి చదువుతుంటే ఒక్కొక్క పేజీ చదువుతున్న కొద్దీ బాబా సద్గురువని, అసలైన గురువు దొరికాడనే భావనైతే కలిగింది. ఇది చదివిన తర్వాత నా జీవితం ఆయనే అని తెలుసుకున్నాను అని చెప్తున్నాడు ఈ పీటరు. సహజంగా సాధ్యమైనంత త్వరలో నేను ఆస్వాల్డ్ హాల్‌తో మాట్లాడాను. అప్పుడు బాబా యొక్క కథంతా బహిర్గతమైంది. ఆయన అవతార తత్వం, ఆయన మౌనం మొదలైనవి నాకు సంబంధించినంత వరకు బాబా తాను ఎవరిని చెప్పారో వారే. నేను ఆయన వాడను. నాకు కావలసింది ఆ తెరను తొలగించడమే.
ఆ తెరను తొలగించబడడమే. బాతు నీళ్ల వైపు ఆకర్షింపబడినట్లు నేను బాబా వైపు ఆకర్షింపబడ్డాను. అట్లా ఆకర్షింపబడడం నాకు సహజంగా చాలా పరిపూర్ణమైన విషయం. అప్పటినుంచి నేను తీవ్రంగా బాబా వ్రాసినవి, ఆయన గురించి రాసినవి, ఈ పుస్తకాలన్నిటినీ క్షుణ్ణంగా చదివి, ఆయన ప్రేమ సందేశంలో మునిగిపోయాను. తర్వాత ఆస్వాల్డు నన్ను మెల్టన్‌లోని బాబా ప్రేమికులకు పరిచయం చేశారు. వారు బాబా కలుసుకున్న సందర్భంలో వారు చెప్పిన తమ వ్యక్తిగత కథలు విని బాబా మీద వారికి ఏర్పడిన ప్రేమపూర్వకమైన భక్తి అర్థం చేసుకున్నాను నేను. చాలా నెలలు గడిచిన తర్వాత అంటే 1964 సంవత్సరం మధ్య కాలంలో ఒకరోజు నేను ఆస్వాళ్ళ దగ్గర ఉండగా ఆ మరుసటి సంవత్సరం భారతదేశానికి వెళ్ళాలని నాకు హఠాత్తుగా అనిపించింది. ఆ ఆలోచన ఒక్క క్షణకాలం వచ్చిన తర్వాత మాయమైపోయింది. ఈ విషయం నేను ఆస్వాళ్ళకి చెప్పాను. తర్వాత ఆ విషయమే మర్చిపోయాను. అంటే ఇలాగ ముందుకు వెళ్తోంది ఇతని ఆత్మ ప్రయాణం బాబా దగ్గరగా. బాబా గురించి తెలుసుకుంటున్నాడు. బాబా ప్రేమలో పడిపోయాడు. ఇంకా కొంతమంది బాబా ప్రేమికుల ఇన్సిడెంట్లు, వాళ్ళని కలవడం ఇలా గడిచిపోయింది. 1964 వరకు. ఒకసారి అనుకున్నట్ట ఎలాగైనా ఇండియా వెళ్ళాలి, బాబాని కలుసుకోవాలని. కానీ ఆ విషయం మర్చిపోయానని చెప్తున్నాడు. తర్వాత 1965 మే నెలలో పాశ్చాత్యులకు డిసెంబర్‌లో తూర్పు దేశస్థులకు దర్శన కార్యక్రమం ఉంటుందని బాబా దగ్గర నుంచి వార్త వచ్చింది. ఆ మహదవకాశాన్ని వినియోగించుకోవాలని మేమంతా చాలా ఆనందించి అందుకు సిద్ధమయ్యాం. తర్వాత కార్యక్రమం తలకిందులైంది. అనగా తూర్పు దేశస్థులకు మేలోను, పాశ్చాత్యులకు డిసెంబర్‌లోనూ దర్శనమిస్తానని బాబా తెలియపరిచారు. అది బాబా యొక్క ఇచ్చగా భావించి అందుకు మేము అంగీకరించాం. 1965 డిసెంబర్‌లో భారతదేశానికి వెళ్ళాలని ఆలోచించడం మొదలుపెట్టాను. కానీ నేను మాత్రం ఇంకా ముందుగా భారతదేశం వెళ్ళాలని అనుకున్నాను. దర్శన కార్యక్రమానికి ముందే భారతదేశానికి వెళ్ళి డిసెంబర్‌లో మళ్ళీ రావాలనే గట్టి కోరిక నాకు కలిగింది. మే నెల ప్రా ప్రా అంటే వేరే వాళ్ళకిస్తానన్నారు కదా! తూర్పు దేశస్థులకు మాత్రమేని బాబా చెప్పినప్పటికీ 1965 సంవత్సరం ముందుగానే భారతదేశానికి తప్పకుండా వెళ్ళాలని 1964 సంవత్సరం అంతా నేను అనుకుంటూ ఉండేవాడిని. డిసెంబర్‌లో మళ్ళీ రావడానికి తగిన ఆర్థిక స్తోమత నాకు ఉన్నదా? లేదా? అన్న ఆలోచన కూడా నాకు రానేలేదు. నాకు తెలిసిందల్లా అక్కడికి వెళ్ళి ఎట్లాగైనా బాబాను చూడాలనే కోరికొకటే ఉంది. అందువల్ల నేను నా భార్య హైలెన్‌ని ఈ తీర్థయాత్ర చెయ్యాలని నిశ్చయించుకున్నాం. భారతదేశానికి వెళ్ళి అవతారిని పంచసద్గురుల సమాధులు మొక్కాలని బాబా ఆదేశించిన ప్రకారం ఆయన చూడకూడదు ఆయనను చూడకూడదని మేమనుకున్నాం. అంటే మరి బాబా అప్పుడు కదా ఇస్తానన్నారు. మరి ముందే వెళ్ళిపోతే? అందుకని అది కాకుండా భార్యతో చెప్పాట. ఒక తీర్థయాత్ర కింద వెళ్దాం ఇండియా. పంచసద్గురులందరిని చూద్దాం. బాబాకు చూడొద్దన్నారు కనుక వీళ్ళని చూద్దాం. ఈ పంచసద్గురు దర్శించుకుందాం ముందు అన్నట. 1965 సంవత్సరంలో నా పుట్టినరోజైన ఫిబ్రవరి 5వ తేదీన భారతదేశానికి ఓడలో బయలుదేరి బాబా జన్మదినమైన ఫిబ్రవరి 25వ తేదీకి మేము భారతదేశం యొక్క సముద్ర తీరానికి చేరుకున్నాం. మా ప్రయాణమంతా ఇంకా ముందుంది. ఎందుకంటే మేము ఆ దైవీ మానవుడు సశరీరుడై జన్మించిన దేశంలో చాలా నెలలు గడపాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ మేము ఓడ దిగక పూర్వమే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసిన ఉత్తరం ఒకటి నాకు ఇచ్చారు. మే నెలలో 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరుగు ప్రాగ్దేశస్థుల అంటే ప్రాక్పశ్చిమ దర్శన కార్యక్రమానికి హెలెన్ నన్ను రమ్మని ఉత్తరంలో ఉంది. అసంభవం అనుకున్నది సంభవమైంది. అయినా ఏదో విధంగా అదంతా మామూలుగా జరిగిపోయింది. అతను డిసెంబర్ వరకు వెయిట్ చేయలేక ముందే బయలుదేరి భారతదేశానికొచ్చేసాడు. కానీ ఒక ఉత్తరం వచ్చింట. బాబా ఏమని నా 6 రోజులు ఇచ్చారు కదా! మే 1 తారీఖు నుంచి 6 తేదీ వరకు. ఆ దర్శనానికి హేలెన్ అన్న ఆవిడ అందుట నీకు కూడా పర్మిషన్ ఉంది. నువ్వు కూడా రావచ్చు అని. అంటే బాబా విషయంలో మనం హృదయపూర్వకంగా తలుచుకుంటే ఇది సంభవం అవ్వదు అనుకుంటాం. కానీ అసంభవం అనుకున్నదన్నా కూడా సంభవం అయిపోతుందనమాట. అయినా ఏదో విధంగా అదంతా మామూలుగా జరిగిపోయింది అంటున్నాడు.
అంటే ఇది ఒక మిరాకిల్ కింద కాకుండా తన తపన బాబా గ్రహించి ఇందులో ఇలా మార్పు జరిగింది. అంటే ముందే ఆయన దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగింది అని అతను చెప్తున్నాడండి. మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం మనం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మణి. जय बाबा रजनी జై. అందరికీ కూడా అవతార్ మెహర్ బాబా की जय మనసు హారతిది మనసు హారతిదే మనసు హారతిది మహిమాన్విత మంగళ చరణ మెహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ శ్రీకరమౌని సుందర రూపం శుభకరమో ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మెహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమునే శరణం శరణం నీ చరణమునే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మానస చోర మది గైకోర శాశ్వత మౌని దరిరానీరా మానస చోర మది గైకోర శాశ్వత మౌని దరిరానీరా అంజలితోని మా మనసులో నీకు అంజలితోని మా మనసులో నీకు హారతి చేశాము మౌన స్వరూప మెహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహర్ బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय पर ब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा रजनी अंदर की जय बाबा జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబమ్మ. అందరికీ జై బాబా. జై అందరికీ మెహర్ జై బాబా. జై బాబా అందరికీ అండి. జై రజనీ బాబా గారు అండి. చక్కటి విషయాలు తెలియజేశారు. జై బాబా అమ్మ. అందరికీ జై జై బాబా అండి. బాబా అండి. శ్రీనివాస్ గారు, జ్యోతి జై గారు, బాబా జై అండి. బాబా అమ్మ. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. జై మెహర్.